హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు చింత చిగురు పప్పు వండుతున్నానండి. కందిపప్పు కడిగి వాటర్ వేసి నానబెట్టాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తరిగేసాను. ఇప్పుడు చింత చిగురు వేసేద్దాం. ఇది మా చెట్టుతేనండి. వర్షం పడింది కదా, మళ్ళీ చిగురు వస్తుంది. ఒక 5 days ముందు ఒకసారి కోసాము, మా ఫ్రెండ్ పట్టుకెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. కొంచెం కారం వేస్తున్నాను, కొంచెం పసుపు కూడా. పచ్చిమిరపకాయలు వేసాను, మళ్ళీ కారం ఏంటి అనుకోకండి. కారం చప్పగా ఉంటుంది, నేను కలర్ కోసమే వాడతాను ఎప్పుడు కారం. పప్పు అయితే ఉడికిందండి కుక్కరు. ఇప్పుడు దాన్ని తాలింపు పెడదాం. ఆయిల్ వేడెక్కింది, ఆవాలు వేసానండి, అవి చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా నేను ఎక్కువే వాడతానండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు చిన్నవి, కరివేపాకు కూడా ఎక్కువే వేస్తాను, వెల్లుల్లి కూడా. ఎందుకంటే మాకు కరివేపాకు చెట్టు ఉంది, అయినా ఎక్కువే వాడతానండి నేను కరివేపాకు. తాలింపు అయిపోతుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ప్లీజ్. ఇంకా పప్పు కుక్కర్లో నుంచి తీసి వేరే గిన్నెలోకి తీసేసానండి. స్టీల్ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా, పప్పు అయిపోయిందండి. ఇంకా చూడండి, చింత చిగురు పప్పు చాలా బాగుంటుందండి.